శ్రీ జి కృష్ణ గారి గండ్రమో ఏదో ఉంది, గండ్రం కృష్ణ గారి అప్పుడు ఇప్పుడు 1వ భాగం 3/7/20. జి కృష్ణ గారు ఆంధ్రప్రభలో ప్రతి వారం ఒక కాలం నడిపేవారు. చాలా అద్భుతంగా రాసేవారు. దీన్ని జర్నలిజం కళాశాల వారు, ఆ జర్నలిజం కళాశాల ప్రిన్సిపాల్ హైదరాబాదులో ఉండే ఆ కళాశాల ప్రిన్సిపాల్ చక్రధర్ అని, గోవిందరావు చక్రధర్ మాకు బాగా పరిచయం ఉన్నవారు. కృష్ణం వందే అనే ఒక శీర్షిక. జి కృష్ణ గారు సకల పాత్రికేయ మిత్రులు అందరికీ అర్థం. నేటికి మిగిలిన నాటి ప్రముఖ పాత్రికేయులలో ముఖ్యం. ఆయన రాసిన ప్రతి కాలం 4 కాలాల పాటు మన మనసులో తిష్ట వేసుకొని కూర్చొని, ఆయన ఏం రాసినా మన పక్కన కూర్చొని కబుర్లు చెప్తున్నంత సుఖంగా ఉంది. కవులు, కళాకారులు, తాత్వికులు, రాజనీతిజ్ఞులు, బహుభాషావేత్తలు, నాయకులు, అధికారులు ఎందరెందరూ ఆయన అభిమానులు. ఆయన జి కృష్ణ గారి మేనల్లుళ్ళు, అల్లుళ్ళు ఎవరంటే యామిజాల పద్మనాభస్వామి గారి కొడుకు అయినటువంటి యామిజాల ఆనందు ఆయన తమ్ముడు. అనేక పత్రికల్లో కాలం రాశారు. ప్రస్తుతం మేము ఏడ్చి కూర్చి అలా అచ్చు వేసినవి మాత్రం అప్పుడు ఇప్పుడు అనే శీర్షిక గల కాలం రచనలు కొంత భాగం వృత్తిపరంగా, ప్రవృత్తిపరంగా జర్నలిజంలో ఆయనకు గల అపార అనుభవం కొత్త తరం జర్నలిస్టు మిత్రులకు ఎంతో ఉపయోగపడుతుంది. అనుక్షణం పాఠకులకు, పాత్రికేయులకు వారి మనోధర్మాన్ని, నీతి నిజాయితీలను గుర్తు చేస్తూ దారి తప్పకుండా సహకరిస్తాయి ఆయన రచన. ఈ పుస్తకంలో మేము ఎంచుకొని అచ్చువేసిన రచనలు జర్నలిస్టుల సిలబస్గా పనికొస్తాయని భావించాం. కానీ వివిధ సందర్భాల్లో వార్తను సేకరించడంలో, దాన్ని రాయడంలో, అసలు వార్తా ముక్కులు వినియోగించటంలో ఉండాల్సిన ముచ్చట, తెలియవలసిన భాషాజ్ఞానం, విజ్ఞానం, చరిత్ర, సంస్కృతి, కాస్తంత కళల గురించి బహు చక్కని నేపథ్యాన్ని ఈ రచనలు ఇస్తాయని భావించారు. వ్యక్తులు, వ్యక్తిత్వాలు, అధికారం, రాజకీయం, సేవానిరతి, సంఘ మర్యాద, సామాజిక న్యాయం, మానసిక చైతన్యం, ధర్మ చింతన, న్యాయ దృష్టి అన్నీ సమపాళ్లలో మన సమాజానికి చెయ్యగల మంచి గురించి ప్రస్తావిస్తాయి ఈ పుస్తకంలో రచన. పాత్రికేయులకు నిశిత దృష్టి, వృత్తిపరమైన స్పందన ఒక మంచి స్వలాభంలాగా ఎలా ఏర్పడతాయో కూడా ఈ పుస్తకంలో కృష్ణించిన రచనలు సద్భావంతో చెబుతాయి. ఈ పుస్తకానికి పీఠిక రాసి ఇచ్చిన పుత్తూరి వెంకటేశ్వరరావు గారి వ్యాసాలు ఎంపిక చేయడం సహకరించిన పాత్రికేయ మిత్రుడు తలావజ్జల శివాజీ గారికి ధన్యవాదాలు. ఈ తలావజ్జల శివాజీ మా బుయ్యూరువాడు. తలావజ్జల రాజేశ్వరరావు అని వాళ్ళ తమ్ముడు, నాటక నటుడు. డాక్టర్ జి గోపాల్ రెడ్డి గౌరవ కార్యదర్శి, రచన జర్నలిజం కళాశాల. టి హరిహర శర్మ అధ్యక్షుడు, రచన జర్నలిజం కళాశాల. గోవిందరావు చక్రధర్ ప్రిన్సిపాల్, రచన జర్నలిజం కళాశాల. అంకితం దుర్గరాజు ఝాన్సీ లక్ష్మి, దుర్గరాజు రంగారావు గారికి అంకితం ఇచ్చారు. వాడు బొమ్మలు కనపడలేదు కానీ మహామహాను కనుక ఒకసారి చూడండి.
కృష్ణాక్షరి. ఈ వ్యాఖ్య విశేషాలు 1982 నుంచి ఆంధ్రప్రభలో వెలువడిన వాటిల్లో వీటికి అప్పుడు ఇప్పుడు అనే శీర్షిక పెట్టింది అప్పటి సంపాదకుడు ఏబీకే ప్రసాద్. తర్వాత కొనసాగించిన వారు పొత్తూరి వారు, వాసుదేవ దీక్షితులు, శ్రీ జి శ్రీరాములు. వీళ్ళందరికీ నేను కృతజ్ఞ. ఇప్పుడు ఈ వ్యాసాలు కొన్నింటిని ఎంపిక చేసి రచన జర్నలిజం కళాశాల వారు ప్రచురిస్తారు. వారికి ధన్యవాదాలు. కీర్తిశేషులైన మిత్రుడు దుర్గరాజు రంగారావు నాకంటే చిన్నవాడు, 7-8 ఏళ్ళు. ఎందుకో ఒకనాడు హాయిగా కళ్ళు మూసుకొని ఈ లోకాన్నించి నిష్కరమించి అతడిది అనాయాసమల దైన్యం లేని జీవనం. అతడు 14 ఏళ్ళు వాడిగా ఉండగా తనకంటే 10-12 ఏళ్ల పెద్దవారి బృందానికి నాయకుడై సత్యాగ్రహం చేసి చెరసాలలో పడ్డాడు. కొన్ని వ్యాపార వ్యవహారాల్లో సలహాలు ఇవ్వగల మొహమాట స్వభావం, ప్రతిఫలాపేక్ష లేదు. ఎవరైనా ప్రతిఫలం ఇస్తే తీసుకునేవారు, నోరు తెరిచి అడిగేవారు. అనంతపురం జిల్లాలో తాగే నీటి సరఫరా ఏర్పాట్లు పుట్టపర్తి సాయిబాబా చేపట్టిన సంగతి అందరికీ తెలుసు. ఈ పథకం అమలులో మా మిత్రుడు రంగారావు కూడా ఒక సలహాదారు. చెప్పవలసింది దాచలేదు, చెప్పకూడనిది అనలేదు. ఎందువల్ల అతడి మాటల్లోనే చెప్పు. అప్పట్లో దేవుడు లేడనే వాళ్ళు ఇద్దరు కలిసి పని చేయాల్సి వచ్చింది. ఒకరు శ్రీ బాబా, రెండు రంగారావు. రంగారావు చమత్కారి, చదువై, తరచూ కలుసుకునేవాళ్ళ. ఎప్పుడు కలుసుకున్నా కొత్త విశేషాలు ఒకళ్ళ కోసం ఒకరు కుమ్మరించుకునేవాడు. గాంధీజీ, వ్యాస, వాల్మీకి, రమణ మహర్షి, గణపతి ముని, ఆచార్య బిఆర్ శర్మ, కేంద్రీయ సంస్కృత పరిషత్కి, దయానంద, పండిత గోపదేవ్ వగైరా వగైరాల గురించి మా సంభాషణ ముగిసేది కాదు. అన్నట్టు మా రంగారావు ప్రముఖ రాజకీయవాది శ్రీ జోస్య భట్ల సత్యనారాయణ గారి అల్లుడు. చిరంజీవుడు స్వాతి, కాదంబరి, బుచ్చి రాజులకు నాన్న జ్ఞాపకం ఉన్నదమ్మా అని కృష్ణ గారు రాశారు. భలేవారు కృష్ణ గారు అని పుత్తూరి వెంకటేశ్వరరావు గారు ఆంధ్రప్రభకి సంపాదకులుగా చాలా కాలం పనిచేశారు. స్వాతంత్రోద్యమ కాలంలో దేశ నాయకులు, పత్రికల వారికి దేశ ప్రయోజనాలే తమ ప్రయోజనం. ఈ కృష్ణ గారు అప్పటివారు. దేశ నాయకులతో పాటు ఉద్యమాల్లో పాల్గొన్నందున కారాగార వాస శిక్ష అనుభవి పత్రికలలో పనిచేశారు. అప్పుడు పనిచేయడమే కాదు, ఇప్పుడు సైతం, అంటే దేశం స్వతంత్రమైన 5 దశాబ్దాల తర్వాత 20వ శతాబ్దం ముగిసి 3వ సహస్రాబ్దం మొదలవుతున్నప్పుడు ఆయన పత్రికలకు రాస్తూనే గడచిన 50 ఏళ్లుగా ఎన్నో మార్పులు వచ్చాయి. నాయకులు మారారు, లక్ష్యాలు మారాయి, పత్రికలు మారాయి, ప్రయోజనాలు మారాయి. కానీ కృష్ణ మారాలని ఆయన అనుకోను కూడా లేదు. అదే మనిషి, అదే నిబద్ధత మారలేదు కనుక తన చుట్టూ వస్తున్న మార్పులను స్పష్టంగా చూడగలిగా. చూసింది చూసినట్టు, ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఆయన నిబద్ధత కనుక నాటికి నేటికి దేశకాల పరిస్థితులలో వస్తున్న మార్పులను నిజాయితీగా చెప్పగలిగా. ఆంధ్రప్రభలో ప్రచురించిన అప్పుడు ఇప్పుడు అర్థవంతమైన ఆ శీర్షికలో కాలం రాయటానికి కావలసిన సరుకు సామర్థ్యం ఆయన కాదు, ఆయనకే ఉన్నాయి. చెప్పింది చెప్పకుండా దాదాపు 20 సంవత్సరాలు కాలం రాయడం ఆయనకే చెల్లి. రాసిన కీర్తి ఆయనదైతే ప్రచురించిన కీర్తి ఆంధ్రప్రభ. ఇంతకాలం ఒకరే రాసిన కాలం మరేదైనా దినపత్రికలలో ఉందా అంటే అనుమానం అనర్థం. ప్రచురించిన కీర్తి ఆంధ్రప్రభ ఒక కాలం ఇంతకాలం కొనసాగిందంటే అది రచయిత ఘనత, చదివించే శక్తి ఉన్నందువల్లనే దానికి పాఠకుల ఆదరణ లభించే. పాఠకుల ఆదరణ ఉన్నందువల్లే పత్రిక కొనసాగి అలా దాదాపు 20 ఏళ్ళు సాగింది. అప్పుడు నాటి పరిస్థితులను నేటి పరిస్థితులను పోల్చి రాయడంలో కృష్ణ గారు కొన్ని వ్యాఖ్యలు చేసి అవి
మార్పు స్వరూప స్వభావాలకి అద్దం పడు. రాజకీయ నాయకుల దృష్టి మారిపోయిందని కృష్ణ గారు ఒక సందర్భంలో ఆవేదన వ్యక్తం చేసి, దేశం చిన్నాభిన్నమయ్యే ప్రమాదం ఏర్పడిన రాజకీయాలకు చింతలే, మనిషికి కావలసింది తిండి నీడ బట్, ఈ మూడు ఉంటే దేశం దీనికి సుముఖులైన రాజకీయ అధికారులు ఓటర్లు ఉన్నారు. ఇది కొత్త రాజకీయ సిద్ధాంతాలకు మూలకం అని 3 వాక్యాల్లో రాజకీయ పార్టీల విధానాలు చిత్రించారు. ఇంతకు జరిగిందేమిటి? 2 రూపాయల కిలో బియ్యం, 40 రూపాయల కిలో పందిపప్పు, 10 అంతస్తుల భవనం పక్కన 10 తాటి ఆకుల గుడిసె, 10 తాటాకు, బూలలలోకి పుష్కలంగా నూనె, కుండు పైకి దొరకని నూనె బట్టు, మూల విరాట్టుకు బూడిద, ఉత్సవ విగ్రహాలకు తెప్ప తిరునాడు. రాజకీయ పార్టీలు అనుసరించిన విధానాల వల్ల సాధించింది ఇది. దేశం స్థితిగతుల గురించి ఎంతకంటే స్పష్టంగా చెప్పడం సాధ్యమా? స్వాతంత్ర్యానంతరం మన రాజకీయ నాయకులు నేర్చుకున్నదేమి? కృష్ణ గారు అంటారు, 2 విద్యలు. 1 గుడ్డిగా పొగడడం, 2 గుడ్డిగా వ్యతిరేకించడం. అటువంటి పరిస్థితిని తెచ్చిపెట్టుకున్నందుకు ప్రజలను ఆయన తప్పు పట్టకుండా వదలలే. రాజకీయవాదులకు ఓట్లు ఇచ్చే మహాజనాన్ని గల సామూహిక మనోజ్ఞానం, మహాజ్ఞానం ఎంత గొప్పదంటారు అని ఆక్షేపించాడు. ప్రజలలో వచ్చిన మార్పు ఎంతటి తీవ్రమైందంటే కృష్ణగారి మాటల్లో ఇప్పుడు దేశం పిచ్చాసుపత్రి. ఎందువల్ల అలా పిచ్చాసుపత్రి? మన దేశంలో మంచి వాళ్ళకు కూడా తిట్టే జనము, చెడ్డవాళ్లను కూడా పొగిడే జనము, బట్టి గందరగోళం అనుకోండి అని వివరణ. రాజకీయ పార్టీలు నాయకులు అలా పెడత్రోబ పడుతూ ఉంటే పత్రికలకు రాసేవాళ్ళు ఏం చేస్తున్నారు? పత్రికలకు రాసేవాళ్ళు కాదు, ఏం చెయ్యలేని పరిస్థితి ఇప్పుడు. ఆయన అంటారు, పత్రికా విలేకరులు రాజకీయాలను అవగతం చేసుకునే తీరు ఒకటి రాజకీయం వల్ల ప్రజలకు మేలు కలుగుతోందా, కీడు కలుగుతోందా అని మాత్రమే చూడటం విలేకరి పద్ధతి. అలాగే పచ్చి రాజకీయవాది అవుతే తలపెట్టిన పని వల్ల ప్రజలకు ఏమేమి, ఎంతెంత, ఎట్లా మేలు కలుగుతుంది అని మాత్రమే పోయింది. ఇటువంటి వైఖరి పూర్తిగా పోయి, ఇటువంటి సందర్భంలో పత్రికా విలేకరి ఏం రాయాలి? పత్రికల వాళ్లలో కూడా పైరవీ రాయుళ్ళు పోగయ్యారు. మరొక చోట యజమానులే రాజకీయ పార్టీలకు అంకితమవ్వడం వల్ల పత్రికా రచయితలకు రాజకీయాలు తప్పని దీనికి తోడు పత్రికా రచయితలకు కూడా స్వంత రాజకీయం ఉంటే ఇక వేరే చెప్పేదేముంది? అసలే కోతి అందులో కళ్ళు తాగింది నొప్పుతుంది. కృష్ణగా ఈ కొత్త గాలికి కొట్టుకుపోల, నాకు బర్రెలు బుర్రలలో ఉండే నరక కూపాల కంటే, బర్రెల బుర్రలలో ఉండే నరక కూపాల కంటే మనుష్యుల మస్తిష్కాలలో ఉండే నరక కూపాలే కనబడుతుంది. నేను పత్రికా రచయిత కాబట్టి ప్రత్యేకంగా ఎవరి గొప్పను బాగురుమంటూ ఉగ్గడించనక్కర్ల. ఎక్కువ తక్కువలు రెండింటినీ బేరీ చేయొచ్చు. ఏమైనా పురాణ సంఘటనల కాలంలో నేను విలేఖరిత్వం నెరపాను అని ఆయనే రాసు. పురాణ సంఘటనలంటే స్వాతంత్ర్యానికి పూర్వం, ఆ తర్వాత కొన్నేళ్ళు అని కృష్ణగారి ఉద్దేశం. కానీ ఆయనే మనలో మాట పురాణ కాలం కానిదేది అని కూడా అన్నారు. నిజమే. మరి నేటి వర్తమాన భవిష్యత్తులో పురాతనమే కదా కావలసింది. విలేఖరిత్వం నెరపడలో కృష్ణగారు పాటించిన మార్పు వచ్చింది. రాజకీయాల్లో మాత్రమే కాదు, ఇతర రంగాల్లో కూడా. కృష్ణగారు కొంతకాలం సాంస్కృతిక కార్యక్రమాలు గురించి రాసేవారు. సంగీతం, నృత్యం, ఏ కార్యక్రమాన్ని గురించైన విషయం తెలిసి రాసేవాడయ్య. ఆయన అధ్యయనం అలా. క్షత్రియ పదాల తత్వం తెలుసుకోవడానికి ఇష్టంగా చాలా శ్రమపడి వార్తా వ్యాసము రాయాలంటే నిజానికి ఇంతగా విషయం కోసం వెతుక్కోవాల్సిన పని ఏం లేదు.
కోతి ఆటగాడిని గురించి కోతిని గురించి ఒక సిద్ధాంత వ్యాసం రాయాలని నా ఆశ అన్నారు ఒక సందర్భం. ఆయన రాసి ఉంటే అది నిజంగా సిద్ధాంత వ్యాసమంత మంచి రచనే అయ్యింది. విషయ సేకరణ ఆయన పడే శ్రమ అలా ఉండే. సాంస్కృతిక రంగంలో వచ్చిన మార్పు గురించి ఆయన ఉదాహరణ ఇచ్చారు. దూరదర్శన్లో ఆయన ఉన్న నత్తువాంగం విన్న నత్తువాంగం ఇలా సాగింది. వ్యత్యస్త పాదారవింద. వ్యత్యస్త శబ్దానికి తాను సరిగా వినలేదేమో అనుకుని పట్టి పట్టి విన్నాడు. సద్వేహుడు అలాగే ఉచ్చారణ వ్యత్యస్త అని ఉండాలి. వ్యత్యస్త. నత్తవాంగం పాడేవారు వ్యత్యస్త అని పలకలేకపోయారే అని విచారం కృష్ణది. అలా విన్నది విన్నట్టు చూసింది చూసినట్టు రాస్తారు కనుక కృష్ణగారి కాలం లేని మీద రాసినదైన చదివిస్తారు. లేఖరికి చూసే నేర్పు ఎంత ముఖ్యమో ఆయన రచన చదివితే తెలుస్తుంది. వేలాది మంది స్నాతకోత్సవాలకు వెళ్ళి డిగ్రీలు తీసుకుంటారు. ఒక ప్రత్యేక వస్త్రధారణ చేయిస్తారు. స్నాతకోత్సవాల్లో వెంకటేశ్వర విద్యాలయంలో గౌరవ డాక్టరేట్ స్వీకరించినప్పుడు ఆయన కూడా ప్రత్యేక దుస్తులు ధరించి దానిపై వ్యాసాన్ని ఆయన విద్యావంతునికి ప్రత్యేక దుస్తులు ఉంటాయా అనే ప్రశ్నతో ప్రారంభిస్తారు. అలాంటి ప్రశ్న ప్రత్యేక దుస్తులు ధరించి డిగ్రీలు స్వీకరించిన ఎందరు విద్యావంతులు గురించి ఉంటుంది. కృష్ణగారి ప్రతి రచనలో ఇలాంటి ప్రత్యేకత ఏదో ఉంటాయి. అందులో కొన్ని చమత్కారాలు. వృత్తిరీత్యా పట్టణాలు ఎక్కువ కాలం గడిపిన కృష్ణగారి పల్లెలంటే మక్కువ ఎక్కువ. ఒక నగరంలోంచి బయలుపడితే పొలాల గాలి, చెత్త గాలి, జలాశయాల గాలి. బుద్ధిలో చెప్పాలంటే స్వేచ్ఛా వాయువు లభి ప్రాణం లేచి వస్తుంది. ఎవరైనా ఏ కారులోనో జీపులో పల్లె ప్రాంతాలకు ప్రయాణమై కాసేపు పక్కదారితో మాట్లాడి 2-3 సిగరెట్లు తాగి ఆ పైన తరాహి అని మెడ వేలాడేయటం సర్వసాధారణం. కానీ కృష్ణగారు తనకు మాట పడిపోయిన కళ్ళు మూతబడి ప్రకృతి దర్శనం కోసం కరఫున పడ్డట్టుగా చూస్తూ ఉంటాడు. కరువులో ఉన్నట్టు. పట్టణాల అభివృద్ధి అంటే పెంట పోగుల పైన సెంటు చల్లడం అంటాడు. సెంట్లు పెట్టి అంట్లు తోమడం అన్నాడు. కృష్ణగారు ఏది రాసినా అందులో పాఠకులకు ఎక్కడైనా రాసి పెట్టుకుందామనిపించే విశేషాలు ఉంటాయి. నాగార్జున సాగర్ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించింది ఇంజనీర్ మాటూరి గోపాలరావు గారు నాకు పరిచయం. కానీ ఆయన ఎప్పుడూ ఒకసారి రిక్షా నడిపే వ్యక్తిని రిక్షాలో కూర్చోబెట్టి తనే నడిపినట్టు నాకు ఎప్పుడూ చెప్పల. ఈ సమాచారాన్ని సేకరించిన కీర్తి కృష్ణ గారికే దక్కుతుంది. తుమ్మల సీతారామమూర్తి గారు సుప్రసిద్ధ కవి, గాంధీ కవి. ఆయన ఇప్పుడు లేరు. ఇంగ్లీషుతో సహా ఇతర భాషల పదాలు దొరలకుండా మాట్లాడటం ఆయనకి అలా ఆయనకు అలవాటు చేసిన ఒక మహా వ్యక్తి ఆయన గురువు గారి. పార్సీ ఇంగ్లీష్ పద పొరపాటున వస్తే ఆయన చేత సచేల స్నానం చేయించేవాడట. ఇలాంటి సంఘటనలు విశేషాలన్నిటినో కృష్ణగారు ఆసక్తిగా మాట్లాడిన రాశారు. కృష్ణగారి శైలి విలక్షణ. ఆయన పేరు లేకపోయినా ఆయన రాసిన వార్తలను సైతం అలాగే చెప్పేసేది. ఇది కృష్ణగారి వ్యాసమే. మనకు తెలిసిన భాషలో మాట్లాడినట్టే ఉంటుంది ఆయన వాక్యాలు. తప్పనిసరి అయితే కానీ ఆయన ఇంగ్లీషు మాటలు ఇంగ్లీషులోనూ ఆయన సమాన ప్రావీణ్యంతో రాయగలరు. అంతగా ఇంగ్లీషు వచ్చిన తెలుగులో ఆ పదాలను రానియకపోవడం చిన్న విషయమేం కాదు. మనం నిత్యం మాట్లాడుకునే భాషలో మనం గమనించని కొన్ని పదాలు ఉన్నాయా, అనిపించే తెలుగు పదాలు ఉన్నాయా, అనిపించేంతగా అందమైన తెలుగు శబ్దాలు వాక్యాల్లో పొందికగా అమరుస్తారు. అందుకు ఆయన ప్రత్యేకమైన ప్రయత్నం ఏమీ అది ఆయన సహజ సామర్థ్యం అంతే. అప్పుడు ఇప్పుడు శీర్షిక కింద రాసిన వ్యాసాలు పత్రికా విలేకరులకు పనికి వచ్చే అనేక సూచనలు తెలుసుకోవాలని కోరిక ఉంటే పత్రికా రచయితలకు ఇది ఉపయోగపడి. ఉదాహరణ,
వ్రాసుకొని బతికేవాడి జనజీవితంలో పరిచయం నవనమోన్మేషంగా ఉండ. ఈ పత్రిక రచయితలకు వివిధ ప్రక్రియలలో సాహిత్య సృష్టి చేసే వాళ్ళకి వర్తించే సూత్రం. అందువల్ల ఆయన పత్రికా రచయితలకు ఆనకుండా వ్రాసుకొని బతికే వాళ్ళకి అన్నాడు తమాషాగా. పత్రికల వాళ్ళ భయం లేకుండా వ్రాస్తాం. సరిపోతే సరిపోయాడంట, సరిపోకపోతే పోలేదని రాస్తాం. అన్నది ఉన్నట్టు రాయడానికి చెప్పడానికి సాగు బతుకుల సామాన్యాన్ని తీసుకొచ్చి చిన్న విషయాన్ని ఇగో అలా రాస్తేనే ఉన్న ప్రమాణాలు పాటించాలి. ఇంకొక సందర్భంలో పత్రికా విలేకరి ఎక్కడా ఎప్పుడు ఎవడు వార్తను తనతో పొక్కుతాడో తెలియాలి, ఏ వార్తను ఎంతవరకు ప్రచురించాలో తెలియాలి అన్నారు. ఎలాంటి కళాశాలలో అభ్యసించినందువల్ల కంటే అనుభవాల నుంచి ఎక్కువ తెలుసు. అందుకే ఎవరేమనుకున్నా సరే పత్రికా విలేకరి అనుభవాలు ఇతరుల అనుభవాలకు భిన్నం తప్పదంటారు కృష్ణ. దాదాపు 20 ఏళ్ళు పత్రికకు రాసిన కృష్ణ గారి వైవిధ్యం కలిగిన అనుభవాలు ఉన్నాయి. తన శత సంవత్సరాలు, అవి శతసహస్రాలు, అన్ని అనుభవాలు ఉన్నవారు కనుకనే నేను లోకానికి ఇవ్వగలిగి నా వార్తా రచనను రాసుకున్నారు. కృష్ణ గారు విలేకరిగా మాత్రమే ఉండటానికి ఇష్టపడ్డారా, సంపాదకుడు ఎందుకు కాలా అని నాకు నేనే ప్రశ్న వేసుకొని సమాధానం కోసం విఫల ప్రయత్నం చేసి చిత్తూరులో ఆంధ్రప్రభ శాఖ ఏర్పాటు చేసినప్పుడు ఆయన రెసిడెంట్ ఎడిటర్గా పనిచేసినట్టు తెలుసు. అంతకంటే ఒక మెట్టు పైకి ఎదిగితే సంపాదకుడు. అలా కాకపోవటానికి కొంతవరకైనా ఆయనే కారణమయ్యుండాలి. కృష్ణ గారి విలేకరిత్వమే కాకుండా చాలా విద్యలు తెలుసు. అందులో ఒకటి జ్యోతిషం. అదే తెలియంది ఆయన జీవిత ప్రభావితం చేసిందే. ఆయన ఒక చోట ఇలా అంటారు, కృష్ణ గారికి ఇష్టమైన శబ్దాలలో ఒకటి భలే. భలే అసలు పత్రికా విలేకరి ఉద్యోగమే భలే. ఆ పైన జోస్యుడిగా వ్యవహరించడం భలే భలే. అది ఆయన రాసేటప్పుడు కూడా ఈ పదం అలవోకగా దొరుకుతుంది. విలేకరిగా పరిచయం చేయడం ఆయనకు నిస్సందేహంగా చాలా తృప్తినిచ్చి, అయితే ఆయనలో ఎక్కడో ఒక మూల ఒకంత అసంతృప్తి కూడా ఉన్నదని ఆ అసంతృప్తి పేదరికం వల్ల కాదు, ఉద్యోగాలు మారాల్సి వచ్చినందువల్ల కాదు, రాసిన దాని సంపాదకీయ విభాగంలో ఎవరూ దిద్దిన సంఘటనలు కొన్ని జరిగినట్టు వల్ల. ప్రతి వాడికి దిద్దాలి, ప్రతి వాడిని దిద్దేసేవాళ్ళు దిద్దేసేవాళ్ళు ఉంటారు. దొరికితే చాలు దిద్దేస్తారు. దానివల్ల ఎవరి వ్యక్తిత్వానికో దెబ్బ తగలదు అనే అనుమానం కానీ వెరవు కానీ లేనివాడు ఈ మాటల వెనక గూడు కట్టుకొని ఉన్న బాధను అర్థం చేసుకోవటం కష్టమేం కాదు. ఆయన సంపాదకుడై ఉంటే ఆయన రాసిన దాన్ని మరొకరు దిద్దే ప్రసక్తి వచ్చి ఉండేది కాదు. పత్రికా రచయితగా కృష్ణ గారు విజయుడే. ఆయన తన జీవితకాలంలో ఆర్జించింది పత్రికా రచయితగా కీర్తి మాత్రం. భౌతిక సంపదల పట్ల ఆయనకు ఉత్సాహము లేదు, ఆసక్తి లేదు. ఒక విధంగా ఆయన విరాగుడు. సాంసారిక జీవితంలో ఏంటో కూడా ఆశ్చర్యమేమీ లేదు. ఆయన కావ్యకంఠ వశిష్ఠ గణపతి ముని శిష్యుడు, రమణ మహర్షికి ప్రశిష్యుడు. అప్పుడు ఇప్పుడు సంకలన గ్రంథాన్ని ప్రచురిస్తున్నందుకు రచన కళాశాలను అభినందించారు. ఎందుకంటే అది తెలుగు తీయదనాన్ని చూపించే గ్రంథం. మన భాష భావ వ్యక్తీకరణకు ఎంత చక్కగా ఉపయోగపడుతుందో నిరూపించే గ్రంథం. పత్రికా రచయితలకు మెలకువలు నేర్పే గ్రంథం. ఆద్యంతం ఆసక్తికరంగా చదివించే గ్రంథం. వివిధ జీవన రంగాల విలువలు సాంకేతికాత్మకంగా చెప్పే గ్రంథం. కృష్ణ గారు భలే మనిషి. ఆయన మాటలు భలేగా ఉంటాయి, రచనలు భలేగా ఉంటాయి. భలేవారు కృష్ణ గారు. అది పుత్తూరి వెంకటేశ్వరరావు గారి
ఇక ఆయన వ్యాసాల్లోకి వెళ్దాం. ఇందులో 78 వ్యాసాలు. తెలుగు ప్రపంచం. నేను అసలు బెదవాడి నుంచి వచ్చేశానని చెప్పా. అప్పుడు ప్రపంచ మహాసభలు జరుగుతాయి. హైదరాబాదుకు ప్రపంచ ఆంధ్రుడు ఇచ్చేశారు. ఆంధ్రుడు బలేవాడు. ప్రపంచ తెలుగు మహాసభలలో ఉపన్యాసాలు, నాట్యాలు, నాటకాలు వగైరాలు ఉన్నాయి. ఆ పైన అంతర్జాతీయ తెలుగు సంస్థ అని ఒక కార్యాలయం పెట్టారు. కొంతకాలానికి అంతర్జాతీయ తెలుగు అనేది పాఠ్యాంశంగా తెలుగు విశ్వవిద్యాలయంలో కలిపి ఎవరికి తెలుగు అనే తెలుగే కాదు, ఎవరికి జాతీయ తెలుగే కాదు, అంతర్జాతీయ తెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు తెలుగు విశ్వవిద్యాలయమే శేషించి ఉంది. దానిలో అంతర్జాతీయ తెలుగు పాత్ర ఏమిటో తెలియదు. కొంతకాలం పాటు మిత్రుడు మండలి వెంకటకృష్ణారావు దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళ ముచ్చట్లు కొద్దిగా పట్టించుకోవడానికి ఏదో కొంత కృషి చేశారు. ఆ పైన ఎవరూ పట్టించుకోరు. అంతే. కొన్ని విదేశాల్లో ఉండే తెలుగు వాళ్ళ కులాలు లేవు. మన వాళ్ళు అక్కడికి పోయి శర్మ, వర్మ, చౌదరి, శ్రేష్ఠి, నాయుడు, యాదవ్, రెడ్డి వగైరా వ్యాధులు ప్రబల చేయిస్తారేమో అని అడలిపోయారు. ఈ అంతర్జాతీయ తెలుగు ఒక క్రమంలో మాయమై నీచులు కాదు కాబట్టి ప్రారంభించారు, ధీరులు కాదు కాబట్టి అది మాయమవుతుంటే తాగుబోతులాగా చూస్తూ ఊరుకోరు. నేను తప్పు రాస్తున్నానే. తెలుగు విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ తెలుగు ఆచార్య పీఠం ఉన్నదేమో నేను కనుక్కోకుండా రాసి మర్చిపోతానేమోనని ముందే తొందరపడి ఇక్కడ అంతర్జాతీయ తెలుగు మేళా జరిగిన తర్వాత కొంతకాలానికి ఎవరో 5-6 ఆంధ్రులు మారిషస్ వెళ్ళి అక్కడి నుంచి దక్షిణాఫ్రికాకు వెళ్ళి అక్కడి ఆంధ్రులకు ఈ అతిథులతో ఆప్యాయతతో ముంచెత్తారని మిత్రుడు వేణుమాధవ్ చెప్పాడు. నేరన్న పుట్టింటికి వచ్చిన ఆడబడుచులు ఎంత ఆప్యాయంగా చూస్తారు, అంత ఆప్యాయంగా చూశార. వ్యత్యస్తమైందా? అన్నిటికంటే దర్బాన్లో ఆంధ్రుడు ఏకగ్రీవంగా ఎక్కువగా ఆంధ్రుడు నివసించే ఒక బోర్డు మహాంధ్ర నగరం వరంగల్ పేరు పెట్టుకున్నారని వేణుమాధవ్ చెప్పగా ఎంత సంతోషించాము. దేనికి? వరంగల్ పేరు పెట్టినందుకు కాదు, ఏకగ్రీవంగా పెట్టిన ఆ పేరు ఇక మార్చనందు. మన రాష్ట్రంలో గట్టిగా చచ్చిపోయిన వాడి పేరు జిల్లా, నగరానికి వగైరాకు పెట్టారు. బయటకు పోయిన ఆంధ్రులకు సుగుణాలు వస్తాయి కాబోలు. నాకు ఈ అంతర్జాతీయ తెలుగు సంస్థకు కొంచెం అనుబంధం ఉండే. ఇతర దేశాల్లో స్థిరపడి తెలుగు నేర్వని, తెలుగు అభిమానం వదలని మన వాళ్ళ కోసం తెలుగు సంస్థ వాళ్ళు ఒక ప్రార్థనావళి ప్రచురించారు. సంస్థ డైరెక్టర్ పిఎస్ఆర్ అప్పారావు, కోణంగి శ్రీరామ అప్పారావు నా చేత ప్రార్థనావళికి తెలుగు, ఇంగ్లీష్ అర్థాలు రాయి, వాటిని ఇంగ్లీషు లిపిలో రాయి నాకు కొంత ప్రతిఫలం కూడా ఇచ్చి నా చిన్ని బతుకు ఎందరి తోడ్పాటు లభించిందో. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారిని గురించి నేను రాసిన మోనోగ్రాఫ్ ప్రశంసిత జీవిత చరిత్ర వాళ్ళే ప్రచురి. ఆ పైన ఆంధ్ర యువతీ యువకుల కోసం హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ తెలుగు అనే నా పుస్తకం కూడా వాళ్ళదే. ఒక రహస్యం, సంస్థ అధ్యక్షుడు వందే మాతరం రామచంద్రరావు. ఈ వందే మాతరం రామచంద్రరావు చెన్నారెడ్డి గెలిచినప్పుడు ఆయన మీద వ్యాజ్యం వేసి కోర్టులో తాను గెలిచేవాడు, ఆయన దిగిపోయాడు. డైరెక్టర్ రామప్ప, డిప్యూటీ డైరెక్టర్ శివరామూర్తి, వీరభద్రశాస్త్రి ఈ నలుగురి పనిలో తప్ప వేరే యావలో పసగ బాగుండేది. వాళ్ళు వాణి అని ఒక మాసపత్రిక కూడా ప్రభాస ఆంధ్రుల కోసం ప్రచురించేవాడు. నేను దాని సలహా సంఘ సభ్యుడు. మంచి కాలక్షమే, కానీ వాణి ఏమైపోయింది? అడ్రస్లే. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను ఎంతగా నిర్మమతో, అంటే దేని మీద ఆశ లేకుండా పనిచేసే పత్రికా రచయితనైనా నాకు తెలుగు పట్ల ప్రేమ, రహస్యంగా ఇంగ్లీష్ పట్ల కూడా తీరా అట్లాగే ఒక లేడి పిల్ల పైన ప్రేమ వల్ల
తానే లేడి జన్మ ఎత్తిన జడభరతుడి కథ నా జ్ఞాపకం. కానీ నాకంటే గట్టి జడభరతుడు ఇంకొకడు, అతడు వావిలాల గోపాలకృష్ణ. అదేదో ఒక సుముహూర్తన్నాడు. తెలుగు విశ్వవిద్యాలయం పెట్టి దానిలో అంతర్జాతీయ తెలుగు సంస్థను తెలుగు భాషా సమితిని, దాన్నే తర్వాత కొమర్రాజు వెంకటలక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వ సంస్థాన, రాష్ట్ర సాహిత్య సంగీత లలిత కళ అకాడమీ విలీన అవి విడివిడిగా ఉంటే వచ్చిన నష్టం ఏమిటో తెలియదు. కానీ ఇప్పుడు అవేమీ లేవు. అన్ని పనులకు తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించలేదని అర్థమై ఇంతకు వాటినన్నింటినీ వదిలేసిన నాడు, పోనీని తెలుగు భాషా సమితి కలిపివేసిన నాడు అక్కడికి వావిలాల వచ్చాడు. వస్తూనే ఈ విజ్ఞాన సర్వస్వాల ప్రచురణ కార్యక్రమం ముగిసినట్టేనా, అయిపోయిందా అన్నాడు. అయిపోయినట్టు చెప్పవచ్చు అని కథ వేరే ఉందిరండి. కాబట్టి వావిలాల జడభరతుడి అవతారం. ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతుంటే నేను రకరకాల ఆంధ్రులను చూశాను. అన్ని ఏళ్ల తర్వాత కొన్ని పేర్లు మర్చిపోయాను. ఒకటి మాత్రం నిజం, కొత్త భావాలు మాత్రం ఎవరూ చెప్పరు. పైగా తెలుగు వాళ్ళ చరిత్రను శోధించిన వాడు చాలా తక్కువ. ఒక వరుస క్రమంలో తెలుగు వాళ్ళ ఇతిహాసం తెలుగు భాష చరిత్ర కూడా. కాకపోతే ఇటాలియన్ అనే యూరోపియన్ భాషలు తెలుగు పోలిందని ఎవరో అన్నాడని బానిస పండితులు నోరార్చుకుంటూ ఉంటారు. తెలుగు అనే భారతీయుల భాష పోలింది ఇటాలియన్ అని ఏ యూరోపియన్ పండితుడు అల్ల. ఒక పెద్ద మనిషి మరీ తలంచుకొని వచ్చాడు. భుజానికి ఒక భారీ సంచి వేలాడదీసుకొని అన్నాడు, ఒరే కృష్ణారావు అని సంబోధన. అంతగా ఎప్పుడు అనగలరు. దేవగుప్తాపు విశ్వేశ్వరయ్య చాలా కాలమైంది చూసి, కానీ అతడు నా జీవిత యాత్రా విశేషాలు ఎలాగో తెలుసుకుంటూనే ఉన్నాడు. స్వతంత్ర రచయితగా బతుకుతానని చెప్పుకునే మళ్ళీ సేవకా వృత్తిలో పడ్డావా అని నిగ్గదీశ. స్వతంత్ర భారతంలో మనుషులకు స్వతంత్రం ఉండదని నవ్వా. ఇతడు నా నవ్వులు ఆమోదించలేదు. ఎట్లాగూ మా సంభాషణ దివ్య జ్ఞాన సమాజం పైకి వెళ్ళి దానిలో కజిన్స్ దంపతులపైన మాట్లాడినా. నేను ఆ పుణ్య దంపతులు కొద్దిగా ఎరుగు, కానీ విశ్వేశ్వరరావుకు వాళ్లతో ఆత్మీయతో. మార్గరెట్ కజిన్స్ మన స్వాతంత్ర సమరంలో చెరసాలకు వెళ్ళింది కూడా. ఆ దంపతులు ఐరిష్ వాళ్లకు భారతీయ తత్వం ఎంత ఆత్మీయమైందో, అర్ధనారీశ్వర తత్వం వారి దాంపత్య జీవితానికి ఆలంబనమై. వీ టుగెదర్ అనే పేరుతో వాడు తమ ఆత్మకథ రాసు. ఒక అధ్యాయం ఆమెది, ఒక అధ్యాయం ఆయన. ఇంతకు ఆ పుస్తకం విశ్వేశ్వరరావు సంచిలో లాక్కుని చదివి 3 నెలల తర్వాత మళ్ళీ అతను కనపడగా ఇచ్చేది. అప్పట్లో దేవగుప్తాపు విశ్వేశ్వరరావు ఈ అకాడమీల అవసరాన్ని గురించి మన దేశంలో చెప్పిన మొదటి వాడి నేను అన్నాడు. నిజమే, అస్తోష్ ముఖర్జీతో విశ్వేశ్వరరావు చెప్పాడు. కానీ మన దేశంలో ఏ భావం ఉత్పత్తి అయినా దాన్ని ఎలాగో తుంచేస్తాం. అకాడమీలు పెట్టాం, అవకతవగా కొన్నింటి నడిపాం, సరిదిద్దలేకపోయాం, తగు మనుషులను నియమించలేకపోయాం, వాటిని రూపువాపి వేశాం. ఇది 10/2/1996 వ్యాసం. రెండోది అంతర్జాతీయ తెలుగు. పూర్వం తెలుగువాడు ఇతర దేశాలకు వలసపోతే సందర్భాలు అనేక. 2000 ఏళ్ల కిందట తెలుగువాడు బర్మా, ఇండోనేషియా వగైరా దేశాలకు వెళ్ళారు. వాళ్ళని అప్పట్లో క్రిలింగులు తెలుగులు అని. ఇప్పటికీ ఆంధ్రదేశంలో కోస్తా భాగం చాలా భాగం కళింగమే. ఇక్ష్వాకుల పరిపాలన అకస్మాత్తుగా ఆగిపోయి తీరా 17 సంవత్సరాల తర్వాత ఈ రాజవంశం ఇండోనేషియాలో పరిపాలన ప్రారంభించిందని నమ్మే ఐతిహాసికులు. వీటిని గురించి ఇంగ్లీష్ వాళ్ళు ఎవరు శోధించరు, కాబట్టి మన వాళ్ళు కూడా. పైగా
ఈ విధమైన పరిశోధనలు ఆర్య ద్రావిడ తేడాల ప్రసక్తి రాదు కాబట్టి ఆసక్తి లేదు అన్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు ఒక పండిత పరిషత్తు నెలకొల్పి సుకర్ణు ఒక వ్యవధిలో ఇండోనేషియా శబ్దకోశం రూపొందించమని ఆజ్ఞాపించి మనకు ఇప్పటికి తగు శబ్దకోశం లేదు కదా. శబ్దాలు అంటే మనకు ప్రబంధాల శబ్దం, ఆధునిక శబ్దాలంటే ఇంగ్లీష్ పదం. అంటే మన పాత శ్లోక శబ్దకోశాలు నేటి ఇంగ్లీషు శబ్దకోశంతో కలిపేస్తే ఆధునిక తెలుగు శబ్దకోశం రూపం. ఇండోనేషియా శబ్దకోశం చూస్తే మన ఇక్ష్వాకు కాలం నాటి శబ్దాలు ఏవైనా దొరుకుతాయి, కానీ ఇక్ష్వాకు కాలం నాటి శబ్దాలు మనలో ఎవరికి వచ్చు? మనం ఎప్పటికప్పుడు కొత్త శబ్దాలకు అలవాటు పడే బాపతు. అసలు బర్మా, థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా వగైరా దేశాలకు మనకు గల సంబంధాలు మనకు అక్కల. పురావస్తు శాఖలను మనం గురించి తెలుసుకునే కృషి, మనలను గురించి తెలుసుకునే కృషి లేదు. పురాపత్ర శాఖలు ఏవేవో చేయను అని మధ్య ప్రకటన కైఫియత్తులు ప్రచురిస్తామని, కానీ ఒక్క డైరెక్టర్ కాలంలో ప్రారంభించి మరొక డైరెక్టర్ కాలంలో కొనసాగదు, వదిలేస్తా. అసలు ఎక్కడా కొలగాని అధికారులు పురపత్ర విభాగంలో నియమిస్తూ ఉంటారు. వాళ్ళు చేసే పనులు ఏవి మన ఐతిహాసిక ఆవిష్కరణ ప్రత్యేక భాండాగారంలో జరిగే పని, జరగని పని నిజంగా ఐతిహాసిక ప్రాధాన్యం గలవి. ఎప్పుడైనా రాష్ట్రంలో ఎక్కడైనా ఏదైనా ప్రమాదం తలస్థితి ముందుగా పని మానేసే సంస్థలు మన ఇతిహాస రచనల కోసం ఏర్పడి తెలుగులో కొన్ని పురాతన గ్రంథాలు కాస్త పరిశోధనలు వివరణలు సంబంధించినవే, కానీ వాటిని తెలుగు పరిశోధనలకు అంగీకరించ వైద్యం, గణితం, శాస్త్రాలకు సంబంధించిన గ్రంథాలున్నాయి, కానీ పరిశోధనలు కావ్యాలకే పరిమితి. భారతాన్ని గురించిన పరిశోధనలు కూడా దాని కావ్య మర్యాదకే పరిమితి. భారతం నుంచి ఐతిహాసిక విశేషాలు బూలెడు సేకరించి కొందరు ఉత్తరాది పరిశోధన, కానీ తెలుగు భారతం కావ్యం. అందులో సేకరణకు యోగ్యమైన ఐతిహాసిక అంశాలు ఏమున్నాయి కనుక తెలుగులో ఉన్న శాస్త్ర గ్రంథాలు ఇంగ్లీష్ చదువుల వారు ముట్టుకో. ఇంతకు దక్షిణాఫ్రికా, మలేషియా, మారిషస్ వగైరా దేశాలు తెలుగు వాళ్ళు కూలీలుగా వెళ్ళారు. ఇంగ్లీషు వాళ్ళు ఎక్కడ దాదాపుగా కాకినాడ దగ్గర కొరంగిరేవు నుంచి ఎక్కువ మంది వాళ్ళు అక్కడ ఇంగ్లీషు, ఫ్రెంచి వాళ్ళ కాలంలో నానాయాతనులు బట్టి ప్రస్తుతం బాగానే ఉంది. వాళ్ళని చూడటానికి ఈ మధ్య మన వాళ్ళు వెళ్ళొస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్లకు కులతత్వం, అక్కడి వాళ్లకు ఈ కులతత్వంతో చెడగొడతారని మనం భయపడ. వాళ్ళకి మనం తెలుగు మాట్లాడే తీరుతెన్నుల బట్టి ఆసక్తి, తాము తెలుగు వాళ్ళమనే అభిమానం. కాకపోతే వాడు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టగల ధనికులు కాకపోవాలి. వాళ్ళకి మన సంస్కృతిగా మనకు వాళ్లకు సంబంధం ధనం కాదు కారాదు అన్నట్టు మనవాడు మలేషియాలో, మారిషస్లో ప్రపంచ తెలుగు మహాసభల ఆధ్వర్యంలో జరిపారు. ఎలా జరిపారు, ఎవళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు చెప్పుకోగలిగితే సిగ్గుపడ్డమడు మౌరేళ్ళు కడుపు చక్కలు ఎటు నవ్వుకోవచ్చు. మలేషియాలో మహాసభకు అక్కడ ఆచార్య అప్పారావు గారనే పెద్ద మనిషి ఆహ్వానించారు. 200-300 మంది వస్తే మహాసభ జరిగిందనొచ్చు. తీరా మనవాళ్ళు 1000 మంది వెళ్ళారు. 1000 మందిలో 100 మందికి ఉచిత ప్రయాణ సౌకర్యం సాధ్యం కాబట్టి 100 మంది కవి పండిత పరిశోధక జనాన్ని తీసుకువెళ్ళవచ్చునని అప్పటి అంతర్జాతీయ తెలుగు సంస్థ. కానీ 100 మందికి పైగా రాజకీయవాదులు, హంగుదారులు వెళ్ళి 800 మంది ఆగ్నేసియా దేశాలలో వ్యాపారాలు అవి చూసుకొని ఆసక్తి కలవాళ్ళు వచ్చారు. సరదారాయుడు సరేసరి. ఇంతకు ఆచార్య అప్పారావు ఆశించిన తెలుగు సంస్కరణలు ఏమైపోయినది? అంతర్జాతీయ తెలుగు ఏమైపోయింది? ఈ మాత్రం ప్రపంచ తెలుగు మహాసభలు ఏ బజారు బాబా అయినా సరిపోదా, ఏ బాబాజీ అయినా దాదాజీ అయినా అని విదితం చేసి అంతర్జాతీయ తెలుగు సంస్థకు
5-6 లక్షలు ఖర్చు. అప్పట్లో దిల్ సుఖరామ్ అనే ప్రభుత్వ కార్యదర్శి ఈ వ్యవహారాన్ని విచారణ జరిపి, కానీ ఎవరిని తప్పు పట్టగలడు? ఏ రాజకీయవాదిని తప్పు పడతాడు? ఎవరు రాజకీయవాది కాడు. అందువల్ల ఆయన గారి నివేదికలో ఏముండదు. కానీ ఏమైనా వ్రాశాడేమో. ఒక తెలుగు ప్రముఖుడు 2 బుడ్ల విస్కీ తెచ్చుకోగా కస్టమ్స్ వాడు 2 బుడ్లు తెచ్చుకోవచ్చనగా పండితుడు అరబుడ్డి విస్కీని గడగడ అక్కడికక్కడే తాగేసి ఇక నీ కస్టమ్స్ చేసుకో అన్నాడు. ఇది నిజానికి నివేదికాంశం కాలేదంటున్నారు. ఇంకా చాలా ఉన్నాయి. రేపు ఇక మనకొక చరిత్ర అనే దానికి